श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। ओम अरुणां करुणातरं गीताक्षीं धृतभासां कृशपुष्पबाणचापां मणिमाधिपतां मयूकैः अहमित्ये विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितसत्मेम पद्मां वराङ्गीं सर्वालंकारकृतां जपतिधां रक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरसुतां सर्वसंतप्तधात्रीं। पिठापुरम पुरोहितिकादेवी। पिठापुरमु తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సామర్లకోటకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణము. ఆ పట్టణంలో పురోహితికాదేవి అనేటువంటి అమ్మవారు ఉన్నారు. ఈ పురోహితికాదేవి అమ్మవారు 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటిది పురోహితికాదేవి. ఈ పురోహితికాదేవి అమ్మవారు ప్రతినిత్యము కూడా పురోహితికాదేవి అనగా పురమునకు హితమును చేకూర్చేటువంటి అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారు ప్రతినిత్యము కూడా ఏదో రూపంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి జనులకు హితమును తెలియపరుస్తూ అలాగే హితముగా ఉండాలని చెప్పేసి ఉంటూ ప్రజల్ని అందరినీ కూడా కన్నబిడ్డ వలె పరిపాలిస్తున్నటువంటి మహాపుణ్యక్షేత్రము పీఠికాపురము పురోహితికాదేవి. అంత పవిత్రమైనటువంటి అష్టాశక్తి పీఠాల్లో పవిత్రమైనటువంటి స్థలం పిఠాపురం. ఆ పిఠాపురంలోనే ఉన్నటువంటిది పాదగయా క్షేత్రం కూడా. పాదగయా క్షేత్రము అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం కాబట్టి అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు కూడా జన్మించి ఉన్నారు. అనగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొట్టమొదటి అంశ శ్రీపాద వల్లభుడు. ఈ శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినటువంటి జన్మస్థలం సాక్షాత్తు ఆయన సంచరించినటువంటి స్థలం కూడా పీఠికాపురము. ఈ పీఠికాపురంలో ఆయన గాథలు ఎన్నెన్నో. ఆయన గాథలు మనం తెలుసుకునే కొద్దీ కూడా ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో ఉన్నటువంటిది శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క చరిత్ర. ఈ అష్టాశక్తి పీఠాల్లో పురోహితికాదేవి అమ్మవారు నిత్యము కూడా శ్రీచక్రార్చన, అష్టోత్తరార్చన, సహస్రనామార్చన పూజలు అందుకునిచో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలాగే పిఠాపురంలో పితృదేవతలకు నిరంతరము కూడా గయాసురుడు అయినటువంటి గయ వెళ్ళలేనటువంటి వారు కూడా ఈ పాదగయా క్షేత్రంలో నిత్యము కూడా పిండ తర్పణములు, పిండ ప్రధానములు ఇవన్నీ కూడా చేసుకుంటూ పితృదేవతలకు ముక్తిని కలిగిస్తున్నటువంటి క్షేత్రం పీఠికాపురము. ఈ పీఠికాపురమును ఎవరైతే దర్శిస్తారో వారికి అమ్మవారు ముక్తిని ప్రసాదిస్తుంది, అనుకున్నటువంటి కోరికని తీరుస్తుంది. అలాగే ఆ యొక్క పిఠాపురంలో ఉన్నటువంటి మిగిలినటువంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించి, అనగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే అదే ప్రాంగణంలో ఉన్నటువంటి పురోహితికాదేవి అమ్మవారి యొక్క ఆలయం, దానికి దగ్గరలో ఉన్నటువంటిది శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క ఆలయం. ఈ మూడు కూడా ఒకే ఆలయ ప్రాంగణం నందు ఉన్నాయి. ఈ మూడు దర్శించి ఆ యొక్క అమ్మవారిని మనసారా పూజించుకొని మోక్షం పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే అందరికీ దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి కూడా కోరుతున్నాము. దానికి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రము సామర్లకోట. సామర్లకోట కుమార రామలింగేశ్వర స్వామి వారు పంచ ఆరామ క్షేత్రాల్లో ఒక రామక్షేత్రము సామర్లకోట క్షేత్రము.
సామర్లకోట క్షేత్రంలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వర స్వామి వారిని సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించి ఉన్నారు. ఆరామంలో ఉన్నటువంటి అంటే రామ అనేటువంటి శబ్దం వచ్చేటువంటి క్షేత్రాల్లో పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటిది సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారు. ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని, ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి అక్కడ షష్ఠి తిథి రోజున కానీ, కృత్తికా నక్షత్రం రోజున కానీ, ఆరుద్ర నక్షత్రం రోజున కానీ అభిషేకం చేసుకున్నచో చాలా విశేష ఫలితం లభించును. మిగిలినటువంటి క్షేత్రాల్లో కూడా, ఆరామ క్షేత్రాల్లో కూడా ఇదే తిథులు వర్తించును. ముఖ్యంగా కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయంలో సంతానం లేనటువంటి వారు, అలాగే అనుకూల దాంపత్యం కోసం లేనటువంటి వారు, జాతకరీత్యా నాగదోషము కానీ, కుజిదోషము కానీ, కాలసర్పదోషం కానీ ఉన్నటువంటి వారు ఆ క్షేత్రాన్ని దర్శించడంతో ఉపశాంతి లభిస్తుందని చెప్పేసి శాస్త్రవచనం. ఆ కుమార భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని, సామర్లకోట నందు ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి కోరుతున్నాము. పిఠాపురానికి సామర్లకోటకి సుమారుగా 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్ళేటువంటి వారు పిఠాపురం వెళ్ళేటువంటి వారు సామర్లకోట, ఈ 2 క్షేత్రాలని దర్శించుకుని ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి కోరుతున్నాము. అష్టాదశక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటిది పురోహితికాదేవి. తదుపరి శక్తిపీఠము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అలంపురం జోగులాంబ. ఈ అలంపురం జోగులాంబ అమ్మవారు 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఈ యొక్క శక్తిపీఠం గురించి తదుపరి వీడియోలో వీక్షించేద్దాము. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.